పాడుబడిన పాఠశాలలో మర్మమైన పరిస్థితులలో మరణించిన మాజీ ప్రిన్సిపాల్ యొక్క దెయ్యం గురించి పుకార్లు వ్యాపించాయి. విద్యార్థులు విచిత్రమైన సంఘటనలు మరియు వివరించలేని శబ్దాల గురించి గుసగుసలాడారు. కాని హాంటెడ్ తరగతి గదిలోకి ఎవరూ సాహసించలేదు. గది ఒక వింత ఉనికితో నిండిపోయిందని మరియు లోపలికి ప్రవేశించడానికి ధైర్యం చేసిన వారు తిరిగి రాలేదని చెప్పబడింది. సంవత్సరాలు గడిచే కొద్దీ హాంటెడ్ తరగతి గది యొక్క పురాణం పెరిగింది మరియు పాఠశాల చీకటి ఆకర్షణగా మారింది. ఒక తుఫాను రాత్రి ధైర్యవంతులైన విద్యార్థుల బృందం పాడుబడిన పాఠశాలను అన్వేషించాలని మరియు హాంటెడ్ తరగతి గది వెనుక ఉన్న సత్యాన్ని వెలికితీయాలని నిర్ణయించుకుంది. వారు ఖాళీ కారిడార్ల గుండా వెళ్లారు. వారి ఫ్లాష్ లైట్లు గోడలపై వింత నీడలను వేస్తున్నాయి. వారు హాంటెడ్ తరగతి గదికి చేరుకోగానే వారు గాలిలో తీవ్రమైన చలిని అనుభవించారు. అకస్మాత్తుగా తలుపులు మూసుకున్నాయి మరియు విద్యార్థులు మందమైన గుసగుసలు విన్నారు. వారిని వదిలి వెళ్లమని హెచ్చరించారు. కాని జ్ఞానం కోసం వారి దురాశ మరియు థ్రిల్ వారిని గదిలోని రహస్యాలను వెలికితీసేలా చేసింది. వారు ప్రతి మూలను వెతికారు, కాని పాత డెస్క్లు మరియు మురికి పుస్తకాలు తప్ప మరేమీ దొరకలేదు. వారు బయలుదేరడానికి తిరిగి వస్తుండగా వారు మాజీ ప్రిన్సిపాల్కి చెందిన పాత డైరీని చూశారు. డైరీ ఒక దిగ్భ్రాంతికరమైన సత్యాన్ని వెల్లడించింది. ప్రిన్సిపాల్ ఒక చీకటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. సంపద మరియు అధికారం కోసం అతని ఆత్మను వ్యాపారం చేశాడు. విద్యార్థులు తమ సొంత దురాశ వల్లనే చీకటి రహస్యాన్ని వెలికితీసినట్లు గ్రహించారు. ఇప్పుడు వారు హాంటెడ్ తరగతి గదిలో బంధించబడ్డారు. ఆపై విద్యార్థులు దశాబ్దాలుగా ఖననం చేయబడిన ప్రధానోపాధ్యాయుడి సమాధి నుండి వారి స్వంత గొంతులను వారికి తిరిగి వినిపించారు.